కవితమ్మ గారు పెద్ద ఎత్తున మనకు అండగా మద్దతుగా వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. బీసీలందరూ కూడా మనకు మద్దతు ఇచ్చి మనం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు ఈ సమస్యను ప్రజా ఉద్యమంగా మార్చవలసినటువంటి అవసరం. ప్రజా ఉద్యమంగా మార్చకపోతే బీసీలు చారిత్రకంగా చాలా అన్యాయానికి గురవుతారు. ఇక ముందు కోర్టులు ప్రభుత్వాలు అన్ని కూడా బీసీలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే ప్రమాదం. కాబట్టి బీసీలు జాగ్రత్తగా, ఇది ఒక చారిత్రక సందర్భం వచ్చింది. ఈ సందర్భం లోపల మనం కరెక్ట్ గా నిలబడి పోరాడకపోతే భవిష్యత్తులో మన తరాలందరికీ అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే 76 ఏళ్ల నుంచి అన్యాయం జరుగుతూ వచ్చాయి. కోర్టు తీర్పులు అన్యాయం చేశాయి, కేంద్ర ప్రభుత్వాలు అన్యాయం చేశారు. ఇప్పుడు అవకాశం వచ్చింది, రాష్ట్రంలో బీసీవాదం బలంగా ఉంది. ఇట్లాంటి సందర్భంలో కుల సంఘాలు, బీసీ సంఘాలు, బీసీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా మీరు అందరూ కుల సంఘాలు కానీ, బీసీ సంఘాలు కానీ, బీసీ నాయకులు పార్టీలు ఉన్నా పార్టీ బయట ఉన్నా ఇందులో చారిత్రక సందర్భం వచ్చింది. ఇప్పుడు కనుక మనం కమిట్మెంట్ తో నిలబడకపోతే, పోరాడకపోతే ఇది భవిష్యత్తులో పెద్ద ప్రమాదము. ఈ 42% కాదు కదా, ఇప్పుడు ఈ రిజర్వేషన్ పునః రిజర్వేషన్ కూడా ఇంకా తగ్గే ప్రమాదం. ఎస్సీల జనాభా 15 నుంచి జనాభా ప్రకారం 18 పెరుగుతాయి. ఇంకా బీసీలో తగ్గే అవకాశం ఉంది. 50% సీలింగ్ కోర్టు తీర్పు. అందుకే ఒకసారి తాడో పేడో తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. కమిట్మెంట్ తో ప్రభుత్వం నాయకుల మీద, సంఘాల మీద బుద్ధ జరగడానికి ప్రయత్నిస్తుంది. వాళ్ళ పార్టీలు ఉన్నతో మీరు ఎదుర్కొందని చెప్తారు. అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మంచి మనసుతోటి ఆలోచించండి, పాజిటివ్ గా ఆలోచించండి. ఎట్లయితే ఈ కులాల రిజర్వేషన్ పెంచుతారు చూడండి. ఈ ఒట్టిగా ప్రైవేట్ పార్టీస్ ఇరుక్కొని పరిశాన్ అయ్యి జాతి ద్రోహం పాల్పడొద్దని ఇప్పుడు కవితమ్మ గారు వచ్చారు. ఆమె బీసీ కాకపోయినా బీసీలకు అవుట్ రైట్ గా కమిట్మెంట్ తోటి వస్తుంది. మనం మద్దతు మనం కూడా, మీరు కూడా ఎక్కడికక్కడ కుల సంఘాల పరంగా, బీసీ సంఘాల పరంగా తెగించి పోరాడాలి.